కృష్ణాష్టమి వస్తుంది. మరి కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో అటుకుల లడ్డు చేద్దామా? కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు అటుకులు వేసుకొని క్రిస్పీ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. ఇంకొంచెం నెయ్యి వేసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 10 బాదం పప్పులు వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత 1/2 కప్పు శనగపప్పు కూడా వేసుకొని మనం మొత్తం ఒకసారి రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదంతా చల్లారిన తర్వాత వీటిలో యాలకులు కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం కూడా వేసుకొని మెత్తగా చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మనం బౌల్లోకి తీసుకొని ఒకసారి మొత్తం చేత్తో కలుపుకుందాం. మరి జీడిపప్పులను కూడా వేసుకోవాలి కదా, వీటిని కూడా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని మనం బౌల్లోకి వేసుకొని చేత్తో లడ్డుగా చేసేసుకుందాము. లడ్డు రాకపోతే ఇంకొంచెం కాగిన నెయ్యి వేసుకొని లడ్డుగా చేసుకోండి. చూడండి, మన అటుకుల లడ్డు రెడీ అయింది. ఈ కృష్ణాష్టమికి అటుకుల లడ్డుని ఇలా రెడీ చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేయండి. 1 కప్పు అటుకులు, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 3/4 కప్పు బెల్లము, 10 బాదం పప్పులతో మన అటుకుల లడ్డుని రెడీ చేసుకోవచ్చు.